మేడం గుడ్ మార్నింగ్ మేడం. హార్ట్లీ వెల్కమ్ జూమ్ సెషన్ మేడం. మీకు సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. డిస్టర్బెన్స్ ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కంటిన్యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈ గ్రూప్‌లో జాయిన్ అయిన మన జూమ్‌లో ఉన్న ప్రతి లీడర్‌కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నాకు ఈ జూమ్ అవకాశం ఇచ్చిన మన పాండు సార్, బీబీ మేడం, అర్చన మేడంకి, రమేష్ సార్‌కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మై మెంటర్ బాల వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్. మై అప్లైనర్ నీరజ మేడం వెరీ గుడ్ మార్నింగ్. అవకాశం అనేది ఎవరికైనా వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలన్నది మై మెంటర్ మాకు ఏదైతే చెప్పారో దాన్ని నేను అనుసరిస్తున్నాను. ఆహ్, ఏదైతే నాకు తెలిసిన నాలెడ్జ్ నేను జాయిన్ అయినప్పటి నుంచి నేను జూమ్‌లో నేర్చుకున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనకు ఫీల్డ్‌కెళ్ళి ఇప్పుడు శ్రీను సార్ అన్నట్టు ఫీల్డ్‌కెళ్ళినప్పుడు మనం ఇబ్బంది పడకుండా జూమ్ అనేది అటెండ్ అయ్యి జూమ్‌లో చెప్పే ప్రతి ఒక్క ప్రొడక్ట్ నేర్చుకుంటే గనక ఎక్కడైనా మనం ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉంటాయి గదా! వాటికి మనం భయపడకుండా ఏదైతే వాళ్ళు చిన్న చిన్న విషయాలు చెప్పినప్పుడు భయపడకుండా మన దగ్గర ఉన్న నాలెడ్జ్ అనేది మనం నేర్చుకునేది ఉంటే ఖచ్చితంగా ముందుకు సాగిపోవచ్చన్నది మేము అన్ని మీటింగ్స్‌లలో నేర్చుకున్నది నాకు. జూమ్ మీటింగ్ ద్వారా నాకొచ్చిన నాలెడ్జ్ అయితే ఏదవుతుందో దాన్ని అనుసరించే నేను నేర్చుకున్నది మీకు చెప్పడానికి ఈ జూమ్ తీసుకుంటున్నాను లీడర్స్. ఈరోజొచ్చేసి నేను చెప్పేది ప్రొడక్ట్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరొచ్చి శ్రీదేవి. నేను కోటయ్య దగ్గర సాయి కాలనీ, మధుమాన్ కాలనీలో ఉంటాను. బిఫోర్ వేస్టేజ్ నేనొక ఆశా వర్కర్‌ని. ఆశా వర్కర్ చేస్తూ ఒక 20 ఇయర్స్ అవుతుంది. నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది నీరజ మేడం ద్వారా వచ్చింది. ఏదైతే మనకు మంచి అవకాశం వచ్చినప్పుడు పట్టుకోవాలన్నది మన పెద్దలు మనల్ని గెలిచిన లీడర్స్ చెప్తున్నారు కాబట్టి, ఇది గూడా నాకు మంచి అవకాశం. నేనున్న సిట్యుయేషన్‌లో ఫస్ట్ ఒక 3 మంత్స్ బిలీవ్ చేయలేదు. తర్వాత ఏదైతే నేను మీటింగ్స్ ఎళ్లి మీటింగ్ కనెక్ట్ అయ్యి నేను నేర్చుకోవాలి. ఇది బావుంది. నా లైఫ్‌కి సెట్ అవుతది. ఎక్కడ రూపాయి ఇన్వెస్ట్ చేయకుండా ఈ బిజినెస్ అనేది చేయొచ్చు అనేసి నేను ఎక్కడైతే మీటింగ్‌కెళ్ళి ఆ మీటింగ్‌లో క్లారిటీగా తెలుసుకున్నాక ఈ బిజినెస్ అనేది చేయడం స్టార్ట్ చేశాను. నాకు తెలిసింది కొంచెమే. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దానికొచ్చి దీంట్లో జూమ్ అనేది ఉంది. జూమ్‌లో నేర్చుకోవచ్చన్నది ఎక్కడ ఏ డీఎల్సీపీ మీటింగ్ గాని, ఎక్కడ ఏ బూట్ క్యాంప్‌లో గాని మన ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా తక్కువ చెప్తారు. ఎక్కువ మనకు బూట్ క్యాంప్ అంటే కోటప్పకొండ దగ్గర మన ఎంఎస్ఆర్ గురూజీ, మన శ్రీనివాస్ సార్ అక్కడ చాలా ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తారు. ఎందుకంటే మనసు పెట్టి వింటే అది బుర్రలో ఉంటే గనక మనం ఎక్కడైనా ప్రెజెంట్ జేయడానికి మనకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చెప్పడానికి బావుంటది నేర్చుకుంటే అనేసి విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం అనంటే అది సాధ్యమైన పని గాదు. దాన్ని ఎట్లా అంటే మన దగ్గరున్న భయం భక్తులతో ఏదైనా నేర్చుకొని, మనం ఇచ్చేది అవతలోళ్ళకి కరెక్ట్‌గా అర్థమవ్వాలి. మనం నేర్చుకోవాలి ఫస్ట్. నేర్చుకుంటేనే మన కింది డౌన్‌లర్స్‌కు చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది. నాకలాంటి అవకాశం మా బాల వెంకటేష్ సార్ ఇచ్చారు. నేను ప్రొడక్ట్స్ చెప్తానని చెప్పిన 2 ప్రొడక్ట్స్ గురించి నేను క్లియర్‌గా చెప్తానండి. ఎందుకు అంటే మన వేస్టేజ్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్స్. బయట వాడేటివి కెమికల్స్ ప్లస్ మనకు డ్రగ్స్ ఫీల్స్. అవి రోగమొస్తే లేదా జబ్బొస్తే మనం డాక్టర్ దగ్గరికెళ్తే మీరు ఇవి వాడాలి. ఇవి వాడుకుంటే మీకిది తక్కువైతది అని చెప్పే ప్రాసెస్‌లో మనకు అది 3 మంత్స్ గాని, 6 మంత్స్ గాని, ఒకవేళ 3 మంత్స్ ప్రాసెసింగ్‌లో ఉంటే గనక ఏవైనా మనకు సార్ రాసిచ్చిన డాక్టర్ గారు రాసిచ్చిన టాబ్లెట్స్ గనక మనం యూజ్ చేయాలి అని అన్నప్పుడు డాక్టర్ గారు మనకు 3 మంత్స్ ఖచ్చితంగా రాసిస్తారు. బాగా గమనించారో లేదో మనకు 1 వీక్ రాసిస్తారు ఫస్ట్. 1 వీక్‌లో 5 డేస్ కంటిన్యూ చేసుకోవాలా మార్నింగ్, ఈవినింగ్ అని జెప్తారు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ అయి. యాంటీబయాటిక్స్ అంటే మనకు ఏదైతే ఉన్న ఇన్ఫెక్షన్ ఫస్ట్ మన బాడీలో తీయడానికి అయి వాడతారు. అయి వాడే క్రమంలో మనకి యాంటీబయాటిక్స్ ఎట్లా పనిజేస్తాయంటే మనం తినే ఆహారం మనకంటే ముందు వాటికి పెట్టాలి. ఆ టైంలో మనం తినడం, తినకపోవడం పక్కన బెడితే, అవేసుకున్న టాబ్లెట్స్ అనేవి మనని అంత గాబర జేస్తాయి. మనం చాలా వింటుంటాం గ్యాస్ ఫార్మ్ అవుతుంది. రకరకాల తలనొప్పిలాగా, వామిటింగ్స్‌లాగా ఇట్లాంటివుంటాయి. అంటే అవేసుకున్న ఆ డ్రగ్స్ ఫీల్స్ మన బాడీకి సెట్ అవుతాయో, సెట్ అవ్వవు. సార్ డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఎళ్తాం. మనం 3 డేస్ యేసుకున్నాంక, ఆ 3 డేస్‌లో గనక మనకలాంటి లక్షణాలొస్తే మళ్ళీ ఎమ్మటే డాక్టర్ దగ్గరికెళ్లి ఏం జెప్తాం మనము? ఇలా అవుతుంది సార్ ఈ టాబ్లెట్స్ యేసుకుంటానంటే, డాక్టర్ గారు ఏమంటారు? కూల్‌గా నవ్వి, ఒకవేళ నీకు ఇవి సెట్ అవ్వలేదు, నేను ఇంకొక రకం రాస్తాను. అవి వాడి చూడు ఖచ్చితంగా తగ్గుద్ది అని జెప్తాడు. అంతేగాని డాక్టరు
తన మీద పెట్టుకోడు గదా! అవి పని చేసినయా, పని చేయవు, నీ బాడీకి సెట్ అవుతది, సెట్ అవ్వవు అయ్యేం చెప్పడు. కానీ ఆటోమేటిక్‌గా డాక్టర్ చెప్పే మాట మనం నమ్ముతాం. డాక్టర్ అంటే భగవంతుడితో సమానం గాబట్టి, మనం ఖచ్చితంగా డాక్టర్ చెప్పేదే వింటాం. అలాంటి క్రమంలో డాక్టర్ చేంజ్ చేసి ఇచ్చినంక మళ్ళీ వాడుకొని సెట్ అయ్యి, ఈలోపు మనం కొంచెం తిని అది అయిపోద్ది. అది అప్పటి వరకి. మళ్ళీ నెక్స్ట్ రాదని గ్యారంటీ లేదు. మనం డాక్టర్ దగ్గరికి పోమనేది గ్యారంటీ లేదు. అలాంటి తరుణంలో మనకి వేస్టేజ్ ప్లాట్‌ఫామ్‌లో కొన్ని ప్రొడక్ట్స్ అనేసి మనం ఇప్పుడు చాలా వరకి మనం టెస్టిమోనీలల్లా లేదా లైవ్ స్టోరీలల్లో వింటూనే ఉన్నాం స్టేజ్ పెర్ఫార్మన్స్‌లో. ఎట్లా అంటే ఎవరికైనా ఏదైనా తనకు ఇలాంటిదుంది. నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది. నేను వాడుకున్నాను. వాడుకుంటే ఇది తగ్గిందనేసి మనం చెప్తుంటే వింటున్నాం గదా లీడర్స్. ఎందుకంటే మనం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం గాబట్టి, ఆ రిజల్ట్ కంపల్సరీ ఉంది గాబట్టి, మనం ఆ రిజల్ట్‌ని మనం వాడుకుంటూ నలుగురికి షేర్ చేస్తున్నాం. మనతో పాటు మన ఆరోగ్యంతో పాటు నలుగురికి ఆరోగ్యం గూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు వస్తుందనంటే, మనం వాడుకున్న మనకు రిజల్ట్ వచ్చింది గాబట్టి, పక్కన వాళ్ళకి అది మనం షేర్ చేయమని చెప్తున్నాం గాబట్టి, షేర్ చేస్తుంటే ఆ రిజల్ట్ అనేది క్రమక్రమంగా అది గూడా మనకు తెలుస్తుంది. అలాంటి ప్రొడక్ట్స్ మనకు వచ్చినాయి. ఇందులో ఒకటి ఇప్పుడున్న సీజన్. మనకు సీజన్ వైస్‌గా జలుబులు జబ్బులనేటివి స్టార్ట్ అవుతుంటాయి. ఇప్పుడు వర్షాకాలం ఉంది మనకు. ఈ వర్షాకాలంలో ఎవరికైనా చాలా వరకి మనకు జ్వరం గాని, ఇంకా ఏదైనా ఎక్కువ ఎక్కువ ఇబ్బంది పడే జబ్బులు గాని వచ్చినప్పుడు, మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్‌లో ఆయుష్ శాంతి రెస్పో కేర్. ఆయుష్ శాంతి రెస్పో కేర్ అని ఎందుకు చెప్తున్నానంటే వేస్టేజ్ వేస్టేజ్‌లో ఉండే మనకు ఆర్గానిక్‌వి గదా! అనేసి మీకొక క్వెషన్ రావచ్చు. మనకు ఆయుర్వేదం అనేది వందల, వేల సంవత్సరాల నుంచి ఉన్నది. దాన్ని కరెక్ట్‌గా ఉపయోగించక కొంతమంది వచ్చి రాని వైద్యంతోటి దాన్ని హ్మ్. అంటే దారి మళ్లించారు. అంటే వాళ్ళు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి అయిపోయేదని. కానీ దాంట్లో ఆయుష్ శాంతి అని మనకెందుకు ఇందులో ఇంక్లూడ్ చేశారనంటే, దాంట్లో నుంచి మనకి ఏదైతే ప్రొడక్ట్స్ జెన్యూన్ అని జెప్తున్నామో, మనం ఏవైతే మన ప్రొడక్ట్స్ ఎట్లా తయారవుతున్నాయి, పండ్లు, కాయలు, పువ్వుల నుంచి, గింజల నుంచి అని జెప్తున్నామో, ఇవి గూడా మొక్కల నుంచి తయారు చేసిన పదార్థాలున్నాయి గాబట్టి, మనకు దీన్ని ఆయుష్ శాంతిగా ప్రకటించారు. ఆయుష్ శాంతి అనంటే ఆయుర్వేదంలో ఉండే ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో వాటితో తయారు జేస్తారనమాట. మనకి మన దేశంలో ముందు మనకెక్కువ ఉన్నదేంటి ఫ్యాక్టరీసు, ఎక్కువగా ఉన్నయేంటి దానివల్ల కాలుష్యం అనేది పెరుగుతుంది. కాలుష్యం అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు వాతావరణం ఎట్లయిపోద్ది? కలుషితం అయిపోతది. ఆ కలుషితం అయిపోయినప్పుడు ఆ కలుషితమైన గాలి మనం పీల్చుకుంటున్నాం. పీల్చుకోవడం వల్ల వచ్చే నష్టాలేంటో వాటి వల్ల కలిగే మనకు ఏవైతే జబ్బులున్నాయో వాటి గురించి రెస్పోకి ఎందుకు వాడాలి? ఇందులో ఏమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో నేనవి చెప్తాను. ఎప్పుడైతే మనకు కాలుష్యం నుంచి వచ్చే ఇన్ఫెక్షన్‌లేవైతే ఉంటాయో అవి దీర్ఘకాలంగా మారుతున్నాయి. జబ్బులనేటివి చాలా వస్తున్నాయి. ఎందుకంటే మన దేశం ఫ్యాక్టరీలతో కూడుకొని ఉంది కాబట్టి అలా మనకు గాలి, వాతావరణం అంతా కాలుష్యం జరుగుతుంది. మనకి ఈ క్రమంలో గనక ఈ కాలంలో వచ్చే జ్వరమైతే, మోషన్స్ అయితే, వామిటింగ్స్ అయితే, జలుబైతుంది, ఇన్ఫెక్షన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేదేముంది జలుబు, జ్వరం. జ్వరం లోపలున్న జలుబనేది గొంతు నుంచి వస్తది. మనకు గొంతులో జలుబు రావడం అంటే మామూలుగా ఏవైతే ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. గొంతులో దగ్గు, దమ్ము లేదా ఆస్తమా ఇలాంటివి అన్నీ మనకు స్టార్ట్ అవుతుంటాయి. శ్వాసకోశ సమస్యలు మనకు స్టార్ట్ అవుతాయి. ఎట్లా అంటే అవి మనకు ఎప్పుడైతే మన బాడీలో ఎంటర్ అవుతదో ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతదో మనకిలాంటియన్నీ ఖచ్చితంగా వస్తుంటాయి. వచ్చినప్పుడు మనకు లోపల మన సిస్టమ్ రెస్పిరేటర్ సిస్టము ప్రైమరీ ఫంక్షన్ అంటే రెస్పిరేటరు సిస్టమ్ అంటే మన లోపలున్న అవయవాలు పనిజేసే తీరు అనమాట. ఆ పనిజేసే తీరుని తగ్గిస్తాయి. మనకు మంచి పోషక పదార్థాలు తిన్నప్పుడు ఉన్న ఏదైతే మనకు లవణాలు లక్షణాలున్నాయో, ఆ కణాల నుంచొచ్చే వాటిని మనకి ఇమ్యూనిటీనిచ్చే వాటిని ఈ ఇన్ఫెక్షన్ ద్వారా అయి చంపేస్తాయి. లోపల మెల్లగా స్టార్ట్ అయ్యి మనకు శ్వాసకోశ సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఆక్సిజన్ లెవెల్స్ అంటే ఆ పార్ట్‌కి ఏదైతే మనకు ఒక్కొక్క పార్ట్‌కి అందించే ఆక్సిజన్ లెవెల్స్‌ని తగ్గిస్తా ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్. అవి ఎట్లా ఉంటాయంటే మనకి ఇవి ఇందులో మనకు 2 రకాలుగుంటాయి.
ఇందులో 2 రకాలుగా అవి ఏవైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అవి 2 రకాలుంటాయి. మనకు చూడండి నోటి నుంచి లంగ్స్ వరకి. నోటి నుంచి లంగ్స్ వరకు పోయే క్రమంలో గొంతు దగ్గర ట్రాన్సర్స్ వస్తాయి చాలా మందికి. ట్రాన్సర్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ట్రాన్సర్స్ అంటే చాలా మందికి కొంతమందికి అర్థమవుదో గౌద బిళ్ళలు అని అంటారు. అంటే మనకి 2 గొంతుకు అటువైపు, ఇటువైపు గడ్డల్లాగా పేరుకొని చిన్న చిన్న గడ్డల్లాగా కనిపించి 2 గూడా ఇంత వాపొచ్చేసి మనకు మింగడానికి రాకుండా ఆ పెయిన్ అనేది పెయిన్‌ఫుల్ చాలా ఉంటది. కొంతమందికి దానివల్ల వచ్చే ఫీవర్ ఐ ఫీవర్ అయి ఉంటది. ఐ ఫీవర్ వచ్చి అది చాలా ఇన్ఫెక్షన్. ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది చాలా వరకు ఇబ్బంది పెడతది. టాన్సెస్ ఎట్లా ఉన్నప్పుడు మనం దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడతామో, చాలా వరకు మనం చేసిన చిన్న చిన్న ప్రథమ చికిత్స వల్ల కూడా తగ్గవు. డాక్టర్ దగ్గరికెళ్తే దానికి యాంటీబయాటిక్ ఇచ్చి అలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటికి యాంటీబయాటిక్ వాడితేనే తగ్గితది. అట్లా తగ్గడానికి మన దగ్గరున్న రెస్పోకేర్ 100% పనిజేస్తది. ఇట్లా పైన గొంతు నుంచి మన లంగ్స్ వరకొచ్చే ఏదైతే ఈ ఇన్ఫెక్షన్ ఉందో, అట్లా గొంతు లోపల నుంచి లోపల అంటే మనకి లంగ్స్ అనంగానే చాలా మందికి తెలుసు ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చింది అనంటే మనకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అనంగానే గుర్తుకొచ్చేదేంటి? నిమోనియా. ఈ నిమోనియా ఎట్లా స్టార్ట్ అవుతది ఈ లంగ్స్ ఇన్ఫెక్షను? మీకింతకు ముందు చాలా వరకు వినుంటారు లీడర్స్. ఫ్లూ తెలుసు గదా! ఫ్లూ అనేది గూడా ఒక కోవిడ్ లక్షణం లాంటిదది. ఫ్లూ ఒక 10, 15 సంవత్సరాల క్రితం మనకు ఫ్లూ చాలా వరకు కేసెస్ ఒచ్చినాయి. ఎట్లా అంటే దుమ్ము, ధూళి దాని ఇన్ఫెక్షన్ వల్ల ఫ్లూ అనేది స్టార్ట్ అయితది. ఫ్లూ అనేది స్టార్ట్ అవ్వాలనే నోస్ నుంచి వాటర్ గారడం, మోషన్స్, వామిటింగ్స్, ఫుల్ హెడ్‌ఏకు, హై ఫీవరు, కళ్ళకు ఇట్లా రెడ్డిస్ కళ్ళయిపోయి అందులో నుంచి ఊసుల్లాగా రావడం. చాలా ఇబ్బందికరంగా. ఒక రకంగా ఆ పేషెంట్ కోవిడ్ పేషెంట్ లాగానే పరిగణనలో తీసుకునేది. చాలామంది మనకెప్పుడైతే మన భారతదేశంలో ఒక 20 సంవత్సరాలకోసారి, 30 సంవత్సరాలకోసారి ఒక్కొక్క రకమైన ఇన్ఫెక్షన్‌లు, ఇలాంటి జబ్బులు చాలా వచ్చినాయి. మీరు మెడికల్ హిస్టరీలో చూస్తే గనక ఖచ్చితంగా తెలుస్తదది. ఈ ఫ్లూ గూడా అప్పుడు మనకొచ్చింది. ఈ ఫ్లూ అనేది పెద్దవాళ్ళకొచ్చినప్పుడు కొంతమంది తట్టుకున్నారు. కోవిడ్‌లో చనిపోయిన దానికంటే ఎక్కువ చనిపోయారు జనాలు. రాసుకోరా దాని రాసుకో. లక్షణం ఏంటో ఫస్ట్ తెలీక. ఏదైనా సరే మన పరిసరాలు శుభ్రంగుండాలి. మన తీరు శుభ్రంగుండాలి. మనం తినే పదార్థం ఏదైనా వేడిగా తినేది కొంచెమైనా ఇన్ టైమ్‌లో తిని, ఆ వేడి పదార్థాలు తిని, ఆ టైంకి మనం టైమ్ మెయింటైన్ చేసుకొని తింటే గనక ఏది రాదు. ఎప్పుడైతే మన పరిసరాలు, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు అశుభ్రతగా ఉన్నప్పుడు, మనం తీసుకునే పదార్థం కూడా ఇన్ టైమ్‌లో తీసుకోకుండా అది పొద్దుడిదో, సాయంత్రందో దాని మీద ఏం వాలిందో చూసుకోకుండా తినేసి అంటే ఒకప్పుడు మనకి చాలా అంటే మన చుట్టుపక్కల చూడండి అప్పుడు దోమల మందు కొట్టడానికి ప్రతిరోజు జనాలనేది వాళ్ళకి మలేరియా డిపార్ట్‌మెంట్‌కి చాలా అవస్థలుండేది. ఎన్ని కంప్లెయింట్స్ పోతే తప్ప మనకు ఆ మందు కొట్టడానికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువుండేది గాబట్టి ఆ ఫ్లూకు అలాంటి లక్షణాలున్నాయి గాబట్టి, అప్పట్లో చాలా వరకు ఆ ఫెసిలిటీ తక్కువుండడం వల్ల చాలా మంది చనిపోయారు. హిస్టరీలో చాలా మంది వాళ్ళ హిస్టరీ ఉంటది చనిపోయినోళ్ళది. అలాంటి ఫ్లూ వచ్చిద్ది. ఆ ఫ్లూ ఎప్పుడైతే లంగ్స్ మీద ఇన్ఫెక్షన్ ఒస్తుందో, ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ కాస్త న్యూమోనియాగా మారుతుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా గొంతులోకొచ్చిన ఇన్ఫెక్షన్ గొంతు నుంచే పోవాలి లీడర్స్. అది గనక దిగిపోయి మనకు లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడితే గనక మనం ప్రమాద స్థాయిలో ఉన్నట్టే ఆ పర్సన్స్‌కి అర్థమవుతుంటది. తను తినలేడు, తాగలేడంటే మామూలుగా తాగే వాటర్ గూడా చల్లగుంటాయి గదా! అవి గూడా తీసుకోలేరు కడుపులోకి. అది తీసుకోవాలనంటే ఆ ఇన్ఫెక్షన్ అది తిన్నది వామిటింగ్ సెన్స్ ఎక్కువుంటది. ఆ టైంలో అది వాళ్ళకి చల్లని గాలి గాని, చల్లగా ద్రవాలు గాని ఏదైనా సరే వాళ్ళకి అసలు ఉండదు. ఇదంతా ఒక ఎత్తవుతే, ఎప్పుడైతే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఒచ్చి, న్యూమోనియా ఎప్పుడైతే స్టార్ట్ అవుతదో, న్యూమోనియా స్టార్ట్ అయ్యి అది హై లెవెల్‌లోకెళ్ళిపోయి క్షయవ్యాధిగా పరిగణిస్తుంది. క్షయవ్యాధి అంటే చాలా మందికి తెలుసో తెలీదో టీబీ లక్షణాలండి. మనం తెలుగులో అయితే క్షయవ్యాధి అని జెప్తాము.
టీబీ అంటే దానికో 2 హాఫ్ సెషన్స్ ఉంటది. ఎందుకంటే టీబీకి అలాగుంటది. ప్రైమరీ, ఎక్స్‌ట్రా ప్రైమరీ వాటిలో డోసెస్ ఎలా ఉంటాయి? ఎలా వాడాలి? అదే ఒక సబ్జెక్ట్ ఒస్తది. పెద్దగా మనం చెప్పుకోవాలంటే మనకు జూమ్ టైం పట్టిద్ది. ఇట్లా క్షయ వ్యాధనేది మనకు అంటే దీన్ని టీబీ కింద అప్పుడు పరిగణించుకొని చాలా అంటే చాలా అంటే అవకాశాలుంటాయి. తెలుసు గదా మీకు క్షయ వ్యాధి అంటే ఎక్కువ సేపు దగ్గుతుంటారు. ఎక్కువ ఆయాస పడుతుంటారు. ఇందాక జెప్పాను గదా! కళ్ళు మంటలు, జ్వరం అని. అలాంటి లక్షణాలు బాగా వస్తాయి. అయితే మన వేస్టేజ్ ఆయుష్ శాంతి రెస్పో కేర్‌ని దాన్ని వాడటం వల్ల లాభాలు ఎన్ని, ఎన్ని ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి మనం ఒకసారి చూద్దాము. దాని ఆయుష్ శాంతి అని జెప్పాను గదా! ఆయుర్వేదం అని. అందులో ఆయుర్వేదంలో గనక దీంట్లో ఉన్న మనకి ఇంగ్రీడియెంట్స్ ఒక 7 మొక్కల నుంచి మనకి ఏదైతే ఆయుష్ శాంతి అని జెప్తున్నారో అవి మనకు మొక్కల నుంచి ఇది జేశారు. ఇది ఎట్లా అంటే దశమూల్ ఫాట్ అంటే ఇది మనకు దగ్గు, దమ్ము, ఆస్తమా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా మనకు తగ్గించి మన బాడీలో ఉన్న యాంటీజెన్స్, యాక్సిడెంట్స్‌ని తయారు జేస్తది. అంటే ఏవైతే చెడు కణాలున్నాయో వాటిని పోగొట్టడానికి మనకి ఇమ్యూనిటీ తయారు జేయడానికి ఇది బాగా పనిజేస్తది. ఇది బా ఎన్ ఎంత మనం తీసుకుంటే అంత బాగా పనిజేసి మన బాడీని యాక్టివ్ జేసి మన బాడీ సిస్టమ్‌ని మళ్ళీ రీప్లేస్‌మెంట్ జేస్తది. ఓటి. ఇంకొకటేంటంటే కాంకహరి. ఇది మన ఊపిరితిత్తుల్లో ఉండే తేమని తగ్గిస్తుంది. లంగ్స్ ఇన్ఫెక్షన్ గూడా దీనివల్ల ఇదైతది. మనకెప్పుడైతే ఎక్కువ వస్తుందని జెప్పాను గదా! లీడర్స్ దానివల్ల మనకి ఈ తేమ నిమోనియా అంటే లంగ్స్ చుట్టూ ఉండే నీరుని. ఆ తేమను తగ్గిస్తుంది. లంగ్స్ నుంచొచ్చే మనకేదైతే శ్వాస రావాలో దాన్ని మంచి దారిలోకి అనుగనిస్తది. అప్పుడు దాని నుంచొచ్చే గాలి మనకు ఫ్రీనెస్ ఒచ్చి, అప్పుడు ఊపిరి పీల్చుకోవడం మనకు ఫ్రీ అవుతది. అది ఎప్పుడైతే మనకుంటది. మనం పీల్చే ఏదైతే గాలైతుందో లోపలికి నాటికి మనం ఆక్సిజన్ లెవెల్స్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ని బయటకొదులుతుంటాం. ఆ సిస్టమ్ బాగా మంచిగా పనిజేస్తదనమాట. ఇంకోటి మూడోదొచ్చి గిల్వాయి. గిల్వాయి అంటే ఇది రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. వ్యాధి ఏదైతే ఉందో దాన్ని బలహీనం చేసి మనకి ఏదైతే ఆ రోగానికి కావాల్సిన అంటే బలం ఎప్పుడైతే మనం ఆ బలాన్ని చేకూర్చుతదో మనకున్న ఆ చిన్న ఇన్ఫెక్షన్‌ని పోగొట్టడానికి ఇది మనకు మంచిగా బాగా పనిచేస్తది. ఇంకొకటొచ్చి వనపాక. వనపాక ఇది ఆస్తమా చెప్పాను గదా! ఇందాక ఆస్తమా, దగ్గు ఇంకా సైనస్ అంటారు. హ్మ్. సైనస్ అంటే మీకు తెలుసు గదా లీడర్స్. మనకు ముక్కులోనే 2 వైపులా 2 ద్వారాలుంటాయి. ఆ 2 ద్వారాల దగ్గర మనకు చిన్న చిన్న కండల్లాగా చర్మం అనేది ఎక్స్‌ట్రా వచ్చి శ్వాస పూర్తిగా ఫ్రీగా రాదు. ఎప్పుడు వాళ్ళు ఒక ముక్కుని ఎగరేస్తూ గాలి పీలుస్తా ఉంటరు. అలాంటి వాళ్ళకి మనకి ఇందులో ఇది వనపాకని ఇందులో ఆస్తమాకు బాగా పనిచేస్తుంది. ఇది ఎప్పుడైతే మనం ఇందులో ఉన్నది ఈ వనపాక కరెక్ట్‌గా మన బాడీకో ఏదైనా ఇన్ఫెక్షన్ అప్పుడు వాడుకున్నామనుకో అలాంటి సమస్య అనేది రాదు. ఆ సైనస్‌ని ఎగురవుతుంది. ఆ సైనస్ కనుక ప్రాబ్లమ్ ఎక్కువైతే ముక్కులో మేము సర్జరీ జేయాలి, ఆపరేషన్ జేయాలని జెప్తారు. మీరు వినే ఉంటారు. అలాంటి సర్జరీస్ జరుగుతుంటాయి. అదనేది పెరిగిపోతుంటదంట ఇన్ఫెక్షన్ అది. అట్లాంటివి చేయించుకోవాల్సొస్తది. ఇంకొకటొచ్చి ఐదవది తులసి. తులసి అంటే మనందరికీ తెలుసు. మన నోటి ద్వారాగా నోటిని శుభ్రంగా ఉంచుతది. మన నోటి ద్వారాగా ఏదైతే ఉందో వచ్చే దుర్వాసన గాని, దాంట్లో గొంతు చుట్టూ ఏదైనా మనకు రెడ్డీస్‌లాగా ఏర్పడుతది. నోరు చెడ్డది అనేసి అనుకుంటుంటాం మనం. అలాంటి నోరు చెడ్డప్పుడు ఈ తులసి చాలా బాగా పనిచేస్తది. ఇది మనకు బెస్ట్ వనమూలిక. వనమూలిక అని దీన్నెందుకు ప్రకటిస్తారంటే, ఎన్ని రకాల ఆయుర్వేదంలో ఎన్ని రకాల ఇంగ్రీడియెంట్స్ ఏవైనా వాడినా గాని తులసిని వాడతారు. తులసి అంత శ్రేష్టమన్నది. తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటది మనకు తెలుసు. జలుబైనప్పుడు చిన్న పిల్లలకి తులసి ఆకులు పెట్టండి అని జెప్తుంటారు. అంటే దాని నుంచి వచ్చే మనకు వైబ్రేట్స్ ఎలా ఉంటాయనంటే, మంచి లక్షణాలు కలిగి ఉంటది గాబట్టి, మనం తులసి ఆకులు తింటే తగ్గిపోతదని తెలిసినా తెలియకపోయినా దాని నుంచి మనకి చెప్పడానికి ఈజీగొస్తది. తులసాకులు తిను తొందరగా తగ్గిపోద్ది అని చెప్తాము. ఇంకోటి తిప్పాకు.
తిపాకంటే వే ఏదైతే మనకు ఆస్తమా, జలుబు, దగ్గు ఇలా బాగా వేధిస్తున్నప్పుడు అది గూడా ఒక రకమైన ఆయుర్వేదం నుంచొచ్చిన ఆకే అనమాట. ఆ ఆకు నుంచి గూడా మనకి దాన్ని ఇది జేస్తారు. ఇంకొకటొచ్చి అల్లమండి. మనకు తెలుసు గదా! అల్లము. అల్లము ఎప్పుడైతే మనం బాగా మరిగించిన నీళ్ళల్లో మార్నింగ్ టైంలో చాలా మందికి అలవాటు. అల్లాన్ని టీలో ఏసుకోవడం, లేదా వేడి నీళ్ళలో మరిగించి దాంట్లో తేనె, ఇప్పుడు చెప్పిన తులసాకు ఇవేసుకొని తాగారు. కరోనాకు ముందేమో గాని కరోనా వచ్చినంక చాలా మంది ఇలాంటి ప్రయోగాలు బాగా జేశారు. అంటే మనం అప్పుడు ఏదైనా ఒక ప్రమాదం వచ్చినప్పుడే మనకు ఇలాంటి ఆయుర్వేదం గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చినప్పుడు మనం అన్నీ అప్పుడు ప్రయోగాలు జేస్తుంటాం. ఆ టైంలో మనకి ఎక్కడెక్కడ బుక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుక్కొని ఇలాంటి మార్గాలు చూసుకొని ఆరోగ్యం బాగుండాలని అప్పుడు జేస్తాం. ముందు నుంచి జేయం. ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. అందరికి చెప్తున్నాం గాబట్టి. ఇందులో ఇంకొకటి ఏడోదొచ్చి విటివల్ ఆయిల్. ఇది ఎప్పుడైతే మనకు క్రిమి సంహారిణి ఏదైతే కాపాడుతుందో దానికి వచ్చేసి మనలో ఉన్న చెప్పాను గదా! బ్లడ్ ఇన్ఫెక్షన్స్. జ్వరం అనేది ఎట్లొస్తదంటే ఇప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎట్లా ఉంటదో మన బ్లడ్‌లో కణాలు గూడా అవి చెడ్డ కణాలు ఎక్కువైనప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతది. ఆ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయినప్పుడు విట్వల్ ఆయిల్ అనేది మనకు సంరక్షణగా ఇది ఎక్కడైనా మన బాడీలో ఉన్న క్రిమి ఉంటది గదా! దాన్ని చెడ్డ క్రిములని అది అది ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతదో దాన్ని పోగొట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎనిమిదోదొచ్చి కాలేమిర్చి. ఇది ఈ అన్నిటికంటే శ్రేష్టమైనది. ఇది మన శ్వాస పైపులుంటాయి గదండీ! దాంట్లో ఉన్న జిగురు లాంటి పదార్థం. జిగురు లాంటి పదార్థాన్ని క్లీన్ జేస్తుంది. మనకి ఏదైతే ఆ పైపులలో నుంచొచ్చే శ్వాసని ఫ్రీగా రావడానికి ఇది బాగా పనిజేస్తుంది. దీన్ని మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ దాంట్లో ఎంఆర్‌పీ రేట్ అండి మనకొచ్చి రూ. 730 ఉంటుంది. డీపీ రేటొచ్చి రూ. 625. ఇది పిల్లలంటే 8 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి వాడొచ్చు. ఎందుకు అనంటే ఇది ఎట్లా వాడాలంటే తిన్న మన పొద్దున, సాయంత్రం లేదా మధ్యాహ్నం నుంచి లేదా ఈవినింగ్ నైట్ డిన్నర్ అయినప్పుడు గూడా. ఎట్లా అంటే పిల్లలకు గూడా అంటే 8 లేదా 9 అబోవ్ వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. ఈ రెస్పోకేర్ అనేది ఇప్పుడున్న సీజన్‌కి మనం ఇప్పుడు ఒక్కొక్క సీజన్‌కు ఒక్కొక్క యాప్‌లో మనకు డిసీజ్ వస్తుంటాయి గదా! ఆ డిసీజ్‌ల వల్ల మనకి ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇది జేసుకొని గనక ఈ రెసిపోకోర్‌ని ప్రతి దాంట్లో మనం వాళ్ళకి ఇవ్వగలిగితే ఇన్ఫెక్షన్ అనేది ఖచ్చితంగా పోతుంది లీడర్స్. చాలా మందికి నేను రిఫర్ జేయడం జరిగింది. ఏదైతే ఆహ్, నేనిచ్చిన దగ్గర రెస్పోకేర్‌ని ఖచ్చితంగా ఇస్తాను. మనకు మెయిన్ ఏంటంటే చెప్తుంటారు జలుబు, దగ్గున్న వాళ్ళు గూడా వాడుకోవచ్చని. వాడుకోవచ్చు 100% వాళ్ళ గురించే ఇది. ఓకేనా లీడర్స్? ఇది రెస్పోకేర్ గురించి. ఇంకొకటి వైటల్ కాంప్లెక్స్. వైటల్ కాంప్లెక్స్ ఇది గూడా ఐశాంతి వైటల్ కాంప్లెక్స్. ఇది గూడా ఆయుర్వేదం నుంచే మనకు తయారైంది. ముందుగా ఇది ఎప్పుడైతే మన లోపల బాడీలో ఉన్న మంచి సెల్స్ మన బాడీ మొత్తం సెల్స్ అంటే కణాలతో కూడుకున్న ఒక సమూహనం. ఆ కణాలు ఏవైతే మనకు ఉన్నాయో అవి డ్యామేజ్ చేస్తుంది గదా! ఆ డ్యామేజ్ చేసేదాన్ని యాక్సిడెంట్‌గా మనకు పనిచేయడానికి ఈ వైటల్ కాంప్లెక్స్ అనేది బాగా పనిచేస్తది. దాని గురించి తెలుసుకుందాము. నా యాక్సిడేట్స్ అంటే మన శరీరంలో ఉండే రాడికల్స్, రాడికల్స్ తయారు చేసే కణాలను బ బలంగా చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఏదైతే మనకు జబ్బు అనేది ఒక ఒక తీరి తయారవుతుంది అనంటే దానికోసం మనం రెడీగుండాలి. ఏదైతే మనం ఇమ్యూనిటీ పోతుంది అనుకున్న టైంలో మన ఇమ్యూనిటీని సంపాదించుకోవడం కొరకు ఏది వాడాలి, ఏంటి అనుకోవాలి. సొంత ప్రయోగాలు చేసిన దానికంటే ఇలాంటి ఒక మంచి సంస్థ ఇలాంటి ప్రొడక్ట్స్ మనకిచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనకు ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి మనం దాని గురించి తెలుసుకొని ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎవరికైనా మనం సజెషన్ చేయగలుగుతాం. దీనివల్ల మనకు ఎందుకంటే మన ఆరోగ్యం మనకు ముఖ్యం గాబట్టి. దాని వలన
మనకి ఏదైతే యాక్సిడెంట్స్‌గా యాంటీబయాటిక్స్ తయారు చేసుకోవచ్చో, వాటి వలన మనకు ఇది వచ్చే లాభాలేంటంటే, ఇది ఎందులో దొరుకుతాయి? వైటల్ కాంప్లెక్స్ అంటే అసలేముంటాయి? దీంట్లో మనకు విటమిన్స్ ఎలా దొరుకుతాయి? పండ్లు, కూరగాయల ద్వారాగా. పండ్లు, కూరగాయల ద్వారాగా వలన మనకు వీటి నుంచి విటమిన్స్ వస్తాయి. అందులో ఏమేమున్నాయి? ఎట్లా పనిచేస్తదనేది నేను చెప్తానిప్పుడు. వైటల్ కాంప్లెక్స్ వాడుకోవడానికి మన బాడీలో కణాలను కాపాడుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ వచ్చి ఉసిరి, అమలాని, అమ్మాని ఇది. దీనిలో సి విటమిన్, ఆహ్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, క్యారబిన్ అనే విటమిన్స్ ఉంటాయి. ఇంకా ఇవి మనకు దీంట్లో ఏముంటదంటే బి కాంప్లెక్స్ ఉంటది. బి కాంప్లెక్స్ ఈ మనకెప్పుడైతే సి విటమిను, ఈ కాల్షియం, ఈ ఫాస్ఫరస్, ఐరన్, కెరబిన్ అనే ఈ పదార్థాలు ఉన్నప్పుడు ఇందులో బి కాంప్లెక్స్ ఇంక్లూడ్ అయిందనుకోండి, మనకు బ్రహ్మాండంగా బాడీ నుంచి వచ్చే ఏవైతే కాల్షియం గాని, ఐరన్ గాని చాలా సమృద్ధిగా తయారవుతాయి. దాని నుంచి మనకి ఎందుకంటే మనం ప్రతిరోజు తినము. ఉసిరితోటి మనం ఏమైనా తింటామా? ప్రతిరోజు ఎవరు తినలేరు దాన్ని. అందుకని ఇందులో ఇంక్లూడ్ చేసి మనకి ఈ పదార్థాన్ని ఇచ్చినప్పుడు ఇది వాడుకున్నామనుకో ఖచ్చితంగా మనకది విటమిన్స్ అనేది పుష్కలంగా దొరుకుతాయి. ఇంకొకటొచ్చి ద్రాక్ష ఉంటుంది. ద్రాక్షలో దీనిలో బీటా క్రేన్ అనే విటమిన్ సి ఉంటుంది. దీని శరీరంలో మనకు ఎక్కడైనా మచ్చలు గాని, ఎక్కడైనా మనకు ఏమంటారు డాట్స్ ఒస్తాయి, దురదలొస్తాయి. అలాంటివి ఇంకేమైనా ఉంటే గనక తగ్గిపోతుంటాయి. ఇంకొకటొచ్చి మనకు ఛాయ. ఛాయ అంటే ఇందులో ఒక పువ్వు లాంటి ఆకులో ఉండే పువ్వు లాంటి పదార్థం. అంటే లీఫ్ తోటి తయారు చేస్తారు దీన్ని. దీని నుంచి మనకేంటంటే మన శరీరానికి కావాల్సిన ఏదైతే శరీర ఆకృతి ఉందో దాన్ని మొత్తం మనకి దీని ద్వారా వస్తుంటది. ఇంకొకటి ఏంటి అనంటే క్యారెట్. క్యారెట్ గూడా మనకి ఇందులో ఉంటుంది. ఇందులో క్యారెట్‌లో ఏ విటమిన్ ఉంటుంది? కే విటమిన్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఈ క్యారెట్ చాలామంది చూడడం, తినడం పచ్చి గూడా తింటారు. పచ్చి తినడం వల్ల ఆటోమేటిక్‌గా అందులో ఉన్న ఏవైతే ఏ విటమిన్, కే విటమిన్ మనకి దానివల్ల వచ్చే విటమిన్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. దగ్గుపుట్టి. దగ్గుపుట్టి అనేది మనకు జెండా పూలనేది. దగ్గుపుట్టి, జెండా పూలంటే మీకు ఐడియా ఉండొచ్చు. ఇంగ్లీష్‌లో దీన్ని మ్యారీగోల్డ్ అంటారు. బంతి పువ్వు. బంతి పువ్వు నుంచి గూడా మనకిది చెప్పాను గదండీ! ఆయుర్వేదంలో మనకి ఏది ఎన్ని రకాల పండ్లు, కాయలు, ఆకులు, వేర్లు మనకి విత్తనాలతో తయారవుతాయనేసి ఇందులో బంతి పువ్వుని ఇంక్లూడ్ జేస్తారు. దీనివల్ల మనకు ఏదైతే ఎక్కువండి ఇది నేనెందుకు జెప్తున్నా అంటే బంతి పువ్వనేసి బద్ధకం, నీరసం, ఒత్తిడి, స్ట్రెస్ అంటే మనకు ఎక్కువ ఎవరికొస్తదనంటే లేడీస్ మీద ఎక్కువ ప్రభావం ఉంటదండి. నేనిదెందుకు జెప్పాలనుకుంటున్నానంటే ఆహ్, ఇది మనకి లేడీస్‌కెందుకు ఇట్లా ఇదవుతారంటే, వాళ్ళ బాడీ అనేది ఏదైనా ఒక చిన్న అలజడికి తట్టుకోక దీనిలో నుంచొచ్చే ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితదో సెస్ అనేది స్టార్ట్ అవుతది. ఆ సెస్ అనేది స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి అది వేరే ప్రమాదానికి దారి తీయకముందే మనం దాన్ని కంట్రోల్ జేసుకోగలుగుతాం. చాలామంది మెడిటేషన్, యోగా అలాంటివి జేస్తారు. ఆహ్, వ యోగా లాంటివి. చాలామంది ఇప్పుడున్న కాలంలో అవి చాలా తక్కువైపోయినాయి. మనం చేసుకునే పనికి ఉరుకులు పరుగులు అయిపోతుంది గాబట్టి, అవి చాలా తక్కువైపోతున్నాయి. దేనికంటే ఇది మనం ఎప్పుడైతే ఈ వైటల్ కాంప్లెక్స్ లేడీస్‌కని చెప్పాను గదండీ! ఇంకొక విషయం ఏంటంటే వైటల్ కాంప్లెక్స్, ఫ్లాక్స్ ఆయిల్, గ్యానోడెర్మా, మనకు శతవారి మ్యాక్స్ లేడీస్‌కి 100% అండి. ఎలాంటి వాళ్ళైనా మనకు నీరసం గాని, ఇప్పుడు జెప్పినట్టు బద్ధకం గాని, వాళ్ళైతే శక్తి కోల్పోతున్నాము, నీరసం అయిపోతున్నాం. చాలామంది అంటారు. తింటున్నా, తాగుతున్నా అయినా నీరసంగా ఉంటుంది అనేసి చెప్తారు. అలాగే లోపల విటమిన్స్ తక్కువైన విషయం వాళ్ళకి తెలీదు గదా! తింటున్నాం, తాగుతున్నాం అంటే వాళ్ళు తినేది ఇప్పుడు మనం తినే ఫుడ్డే కలుషితమైనది. వాళ్ళకి ఆ మినరల్స్, ఆ విటమిన్స్ అందుతున్నాయా లేదా అన్నది వాళ్ళకి తెలీదు. అలాంటి వాళ్ళు చాలా మంది మనకు చెప్తుంటారు, వింటుంటాము. నీరసం, బ్లడ్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకొచ్చేది. ఈ వైటల్ కాంప్లెక్స్ చాలా చాలా బాగా పనిచేస్తది లేడీస్‌కి 100% ఎందులో ఏ ఏ సమస్యకని గాదు. ఎవరికైనా లేడీస్‌కి ఇచ్చేటప్పుడు దీన్ని మనం ఖచ్చితంగా సజెషన్ జేయొచ్చు.
ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళకి మనం పిల్లలు లేరు వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్ అని చెప్తాం గదండీ! ఆ పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి గూడా 100% దీన్ని మనం సజెషన్ జేయొచ్చు. వైటల్ కాంప్లెక్స్ గాని, గ్యానోడర్మా, ఫ్లాక్సైలు, శతవారిమాక్స్ 100% అండి లేడీస్‌కి చాలా బాగా పనిజేస్తది. మనం ఎప్పుడైనా ఇచ్చి చూడండి. ఎవరికైనా అలాంటి సమస్య ఉంటే మీరు ఖచ్చితంగా అది క్లియర్ అవుతది వాళ్ళకి. మిమ్మల్ని వాళ్ళు అప్రిషియేట్ గూడా జేస్తారు. ఎందుకంటే దానివల్ల అంత రిజల్ట్ ఉంటది గాబట్టి. ఇంకొకటొచ్చండి మనకి ఇప్పుడున్ కోవిడ్ టైంలో మనం చాలా మంది జేబులో పెట్టుకొని తిరిగాం. హ్యాండ్ హ్యాండ్ క్లీనింగ్ జెల్ అష్యూర్ అనమాట ఇది. ఇది మనకు ప్రతి నిత్యం ఎక్కడ మనం బయటికెళ్తాము. బయటికెళ్ళినప్పుడు నీళ్లు దొరకవు, సోప్ దొరకదు. అలాంటి టైంలో మనకు ఈ శానిటైర్ ఈ జెల్ అనేది చాలా బాగా పనిజేస్తది. ఇది ఎప్పుడు హ్యాండ్ క్లీనింగ్ జెల్ ఇది మనకు మనలో ఉన్న క్రిముల నుండి రక్షిస్తుంది. మరియు క్రిములను నాశనం జేస్తది. ఇది వాడడం వల్ల కలిగే లాభాలు. ఇది మనకి 7 రకాల మొక్కల నుంచే తయారు జేస్తారు. చెప్పాను గదా! అష్యూర్ అనేసి. అష్యూర్ అని అంటే మన కంపెనీ వచ్చి ఆల్‌మోస్ట్ ఆల్ మనకు వెజిటబుల్ గాని, పండ్లు గాని, పువ్వులు గాని ఏవైనా ఆర్గానిక్ ఇందులో కల్తీ లేని ప్రొడక్ట్స్ అని చెప్తాను. అట్లనే ఏదైతే మనకు యాంటీ జెల్ ఉందో ఇది హ్యాండ్ వాషింగ్‌ది. మనకి ఇది 7 రకాల మొక్కల నుంచి తయారు చేసిర్రు. మన వెస్టేజ్‌లో ఉన్నది. మనకి ఈ వెస్టేజ్‌లో ఎన్ని రకాల ఏవున్నా మనకు ఏమంటారు వాటిని ఆర్గానిక్ అని జెప్తున్నాం. ఇవి 7 రకాలవి ఏంటంటే ఆ మొక్కలు నేను చెప్తానండి ఇప్పుడు. లైమ్ జ్యూస్ నుంచి తయారు చేస్తారిది. నివారణ లక్షణం అంటే ఏం ఏవైతే మనకు కనిపించని మనము బయటికెళ్తామో, ఎక్కడ చేతులు పెడతామో ఏమో తెలీదు. మనకక్కడ ఏ బ్యాక్టీరియాస్ మన చేతికి అంటుంటదో తెలీదు. అక్కడ వాటర్, సోప్ ఉండవు ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి. అదే హ్యాండ్ జెల్ ఉందనుకోండి, ఖచ్చితంగా దాన్ని మనం ఒకసారి స్ప్రే చేసుకొని దాన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఇట్లనే ఈ ఇక్కడైనా సరే ఇప్పుడు ఉపయోగించుకోవాల్సింది ఈ రోజుల్లో గనక మనకి చ బయటికెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ఇది యూజ్ చేయాలి. ఇది మనకి ఎప్పుడైతే వాడతామో ఇది సహజ సిద్ధమైనది. అంటే యాంటీ ఆక్సిడెంట్‌లను కలిగి ఉంటుంది గాబట్టి, ఇది మనం హ్యాండ్ వాష్ చేసుకున్న మనలో ఉన్న బాక్టీరియాస్ పోయి మంచి నివారణ చేస్తుంది. అది ఆ కణాలని ఆహ్, నాశనం చేస్తుంది. రెండోదొచ్చి రోజ్‌మేరీ లీవ్స్ నుంచి తయారు చేస్తారండి. ఇది క్రిమి సంహారిణి. అంటే ఇప్పుడు చెప్పాను గదా! ఏదైతే క్రీమ్స్ ఉంటాయో మన బాడీలో అవి మనకు జేమ్స్ కనిపించవు గదా! ఎక్కడ పడితే అక్కడ మనం ముట్టుకోవడం వల్ల వచ్చేదాన్ని నాశనం చేస్తుంది. ఇంకొకటండి వేప ఆకులతో తయారు చేసే వేప అంటే మనకు ఆల్‌మోస్ట్ ఆల్ తెలిసిందే గదండీ! ఇది ఉత్పత్తుల సంహరణి. ఈ ఉత్తమైనదనమాట. మనం చాలా వరకి నీమ్‌తో చేసినవి వాడుతుంటారు. ఏది హౌస్ క్లీనింగ్ గాని, ఇలాంటివి జెల్లేసి పిల్లల బట్టలు గూడా క్లీన్ చేస్తుంటారు. అట్లాంటి ఉత్తమమైన మన క్రిమి సంహారణ ఇది. ఇంకొకటి సేజ్ ఆయిల్. ఇది క్రిమి సంహారిణి. ఇది గూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్‌ని బాగా బలపరుస్తుంది. ఇంకోటి ఆల్వేరా ఒకటి, థైమ్ ఆయిల్, వి వెట్ ఆయిలు ఇవన్నీ ఒక 7 ఉన్నాయండి. ఈ 7 గూడా మనకి బాగా పనిజేస్తాయి. వెట్ ఆయిల్ అంటే సమకూర్చుకునేది. మనం ఎక్కడైనా ఏదైనా ముట్టుకున్నప్పుడు దాన్ని గనుక ఇది స్ప్రే చేసుకొని ఇది జేసుకుంటే మనకి ఎక్కడున్న మన బాడీలోకి ఇన్ఫెక్షన్ ఎళ్ళకుండా మన చేతిలో ఉండేవి అక్కడ మనం క్లీన్ చేసుకునే వాటితోటి ఆ క్రిములనేటివి ఖచ్చితంగా ఈ నాశనం చేస్తుంది. మనకు ఆ మంచి ఆరోగ్యం అనేదొస్తది. మనం అక్కడ ముట్టుకున్న తర్వాత ఎక్కడన్నా గబుక్కున మన ముక్కే దురద పెట్టిందనేసి టచ్ చేసినామనుకోండి ఆటోమేటిక్ మనకు బాడీలోకెళ్ళిపోతుంటది. అట్లా అట్లా కాకుండా ఇది మనకు ఎనీ టైమ్ మన దగ్గర పెట్టుకుంటే ఇప్పుడున్న సీజన్ ప్రకారం అయితే చాలా బాగా పనిచేస్తుంది లీడర్స్. ఏంటంటే ఏ ప్రొడక్ట్స్ అయినా మనం వాడుకున్న తర్వాత బయటి వాళ్ళకి షేర్ చేస్తే 100% మనకు ఆ రిజల్ట్ ఒస్తది. ఎప్పుడైతే మనం వంటలోకి వాడుకుంటామో ఆ రిజల్ట్‌ని ఖచ్చితంగా ప్రెజెంట్ చేయగలుగుతాము. అందులో నాకు చాలా రిజల్ట్ ఒచ్చింది. నేను ఈ రెసిపీ వాడుకున్నాను గాబట్టి నాకు ఆ రెసిపీ గురించి వైటల్ కాంప్లెక్స్ నేను యూజ్ చేయలేదు. కాకపోతే నేను వైటల్ కాంప్లెక్స్ ఆహ్, ఎందుకు తీసుకున్నానంటే ఈరోజు లావణ్య మేడం మనకు జూమ్‌లో జెప్పారు. 100% ఇది ఎట్లా క్యూర్ అవుతది. ఇది లేడీస్‌కి ఎలా పనిచేస్తదనేసి నేను విన్నాను. అదే ఈరోజు మీకు చెప్పాను లీడర్స్.
ఎందుకంటే మనం నేర్చుకున్నదే ప్రెజెంట్ జేయాలి గాబట్టి, నేను వైటల్ కాంప్లెక్స్ తీసుకున్నాను. లేడీస్‌కి 100% బాగా పనిజేస్తుంది. ఎక్కడైనా మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరికి ఫోను జేసి అడిగిన దానికంటే, జూమ్‌లో విని నేర్చుకున్నది మనకు ఇలాంటి అవకాశం మనకొచ్చినప్పుడు దాన్ని మన పరిష్కారం మనమే జేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఏదైతే ప్రొడక్ట్స్ నేను వాడుకున్నానో నాకు ఆ రిజల్ట్ వచ్చిందో, అదే నేను నలుగురికి చెప్తున్నాను. నాకు జరిగింది ఏదైతే ఉందో అట్లా ఎవరికైనా జరగవచ్చు. హార్ట్ నుంచి స్ బ్రెయిన్‌కు ఎళ్ళదని ఎప్పుడు అనుకోవద్దు. చిన్న సంఘటన మనకి ఇందులో ఒకతన్ని జాయిన్ చేశాను. లక్ష్మారెడ్డి. ఆయన లెక్చరరు. ఆ సార్ వాళ్ళకు ఐడీ ఏసాను. వాళ్ళొక ఆయిల్ తప్ప ఏం వాడుకోలేదు. ఎన్నో సార్లు సార్‌ని నేను రిక్వెస్ట్ జేశాను. రిక్వెస్ట్ జేస్తే సారు చెప్తానమ్మా మా బాబు బెంగుళూరెళ్లారు అది ఇది అనేసి చాలా నెగ్లెక్ట్ జేసిండు. మేడం గూడా ఆమె గూడా తను గూడా లెక్చరరే. మేడం మామూలుగా హార్ట్ డిసీజ్ ఉండేదంట. దానికోసం మందులు వాడుతున్నారు. సార్ ఇందులో బాగున్నాయి సార్ వాడుకోండి. నేను ఒకసారి చూడండి సార్ రిజల్ట్ ఉంటే. లేకపోతే మీరు తర్వాత నెక్స్ట్ అవసరం లేదు. ఇంకోసారి మీరు ఆలోచించొచ్చు అని జెప్తే, చూద్దాం అని జెప్పారు. ఆ మేడంకి 21 డేస్ క్రితం ఏమైందంటే హార్ట్ స్ట్రోక్ అనేది రావడం జరిగింది. హార్ట్ స్ట్రోక్ అయి గదా అనేసి హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆ టైంలో ఆమెకి ఆహ్, ట్రీట్‌మెంట్ జరిగింది. ఓకే అనుకున్న. డిశ్చార్జ్ అయ్యే టైంలో తనకున్న ఆ ప్రాబ్లమ్ బోయి బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరిగింది. మేడం డెత్. కిందకి తీసుకొస్తుంటే లిఫ్ట్‌లోనే డెత్ అయిపోయింది. ఏమో సార్ నేనిట్లా చెప్పే అప్పుడు ఇద్దరు ఒకటి జాన్ సార్ వాళ్ళ బ్రదర్ గూడా గుంటూరెళ్ళినప్పుడు ఇలా జరిగింది. ఈ మేడం గూడా ఇలా జరిగింది. అరే! నేను మంచి ప్రొడక్ట్స్ గురించి జెప్పినప్పుడు విని వాళ్ళు గూడా వాడుకుంటే ఇలాంటివి జరగకుండా వేరేది మంచిగుండునేమో అనేసి నా మనసుకి అనిపిస్తుంది లీడర్స్. ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఎన్నో సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేసిన వినలేదు. వినకపోవడం వల్ల జరిగింది. నేను ఇవి వాడుంటే కొంచెం బెనిఫిట్ ఉండేదేమో అనేసి అనుకుంటున్నా. అప్పుడప్పుడు అలాంటివి జరిగినప్పుడు బాధపడతాం. వాళ్ళకిలా మన ప్రొడక్ట్స్ పోతే వాళ్ళకి మంచి జరుగునేమో అని అనుకుంటున్నా. అది చేయలేకపోయాను. వాళ్ళకి అవి ప్రొడక్ట్స్ నేను ఏ రకంగాను వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆయిల్ మాత్రం వాడుకున్నారు వాళ్ళు. ఆయిల్ వాడుకున్నారు. ఆయిల్ బావుందని మేడం గూడా మంచిగుందని జెప్పారు. ఒకరోజు హోమ్ మీటింగ్ టైమ్ ఇవ్వమంటే గూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఈలోపు ఇది జరిగిపోయింది. ఇట్లా ఏదైనా జరగొచ్చు. అన్నిటికి ముందే రోగం వచ్చినాక గాదు, జబ్బొచ్చిన తర్వాత గాదు. ముందే ప్రొడక్ట్స్ వాడుకుంటే ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగుండొచ్చు. ఇప్పుడు వచ్చే ఏదైతే జబ్బు లక్షణాలుంటాయో, మనకి ఏది ఎప్పుడొస్తదో తెలీదు గాబట్టి, మన ప్రొడక్ట్స్ 100% కరెక్టు. వాడుకున్నామనుకో వాటి నుంచి మనం బయటపడే దారి మంచిగుంది. అందులో నుంచి నేను పడ్డాను గాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను లీడర్స్. థాంక్ యూ సో మచ్ ఈ టైమ్ ఇచ్చినందుకు నాకు. ఆల్ ఆఫ్ యూ. శ్రీను సార్, థాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు జూమ్ సెషన్ సార్. ఓకే మేడం. సూపర్ మేడం. వండర్‌ఫుల్.